అదేంటి కన్నా అలా అడుగుతున్నావు? ఒక్కసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండవు కదా. విపరీతంగా మూడు మారిపోతూ ఉంటుంది. ఒకసారి నవ్వుతావు, ఒక్కసారి విచిత్రంగా ఉంటావు, ఒకసారి ప్రేమగా చూస్తే ఇంకోసారి దెయ్యంలో ప్రవర్తిస్తావు. కొన్ని ఆత్మలు దేహంలో చేరి ఆటాడిస్తాయంట కదా. ఏదో వీడియోలో చూశాను. పొరపాటున నీ దేహంలో ఆత్మలు చేరాయే ఏంటి? మంత్రగాడి దగ్గరికి వెళ్తే సరిపోతుంది. వాళ్ళు నీలో ఉన్న దెయ్యాన్ని వదిలిస్తారు. ఏంటి, నాకే దెయ్యం పట్టిందని చెప్తున్నావా? నువ్వసలు నా కూతురువేనా? అలా అయితే నువ్వు చేసేది కరెక్టా? సరే, అక్కడ తినకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? డైనింగ్ టేబుల్ దగ్గర కదా భోజనం చేయాలి. నువ్వు అక్కడికి వస్తే నేనెందుకు ఇక్కడికి భోజనం చేయడానికి వస్తాను? నువ్వు తినలేదంట కదా, అందుకే బుజ్జి పిల్లకి భోజనం తినిపించాలని తెచ్చాను. కొంచెం తిని పడుకో. వద్దు కన్నా, ఏదో వాంతొచ్చినట్టు అనిపిస్తుంది. అవన్నీ చిన్నపిల్లలు చెప్పే కారణాలు, పెద్దవాళ్ళకి సూట్ కావు. నువ్వేం తినాల్సిన అవసరం లేదు, నేనే తినిపిస్తాను. సరేనా? తిను. వద్దమ్మా. తిను. తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది. తిను. చిన్న చెయ్యి కదా, కొంచెమే కదా, తిను. గుడ్ గర్ల్. ఇంకొంచెం తినాలి. తిను. ఇదిగో అన్నం తిను. వద్దు, నాకు ఆకలి వేయడం లేదు. అరే, చెప్పింది విను. తినాలి నువ్వు. నాకు ఆకలి వేయడం లేదు. పిన్ని, నువ్వు ఒక్కరోజు తినకపోతే నేను 3 రోజులు తినను. ఇలా మారం చేస్తే ఎలా? నాకు ఆకలి లేదని చెప్పాను కదా ఆద్య. నువ్వు తినాలి అంతే. ఆద్య, సరే కొంచెమే తింటా, అది నువ్వు తినిపిస్తున్నావని అంతే, సరేనా? అదే ఇంకా చాలు. పిన్ని, ఇది ధర్మరాజు ముద్ద, ఇది భీముడి ముద్ద, ఇది అర్జునుడి ముద్ద, ఇది. అబ్బా, ఇలా ఎంతమంది పేర్లు చెప్పి తినిపిస్తావు? నీ అదృష్టం, నేను పాండవుల పేర్లు చెప్పాను. కౌరవుల పేర్లు చెప్తే 100 ముద్దలు తినాలి. అమ్మో, నిన్ను. సరే, ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను, నువ్వు తినాలంతే. నేను కౌరవుల పేర్లు చెప్పి నీకు తినిపించనా? వద్దొద్దు, త్రిమూర్తుల పేర్లు చెప్పు. తెలివైన దానివే. సరే, తిను. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? ఒక తల్లిగా నేను భోజనం తినిపించాలి, కానీ నువ్వు నాకు తినిపిస్తున్నావు కదా. నాకు మా అమ్మ తినిపించడం గుర్తుకొస్తుంది. సరే, నువ్వు తిన్నావా? ముందు నువ్వు తిను, ఆ తర్వాత నేను తింటాను. అంటే నువ్వు కూడా ఇంకా తినలేదన్నమాట. నువ్వు నాకు తినిపించింది చాలు, నేను నీకు తినిపిస్తాను.
ఇప్పుడు నేను తినిపిస్తాను. రంగా, కొంచెం పొలం కాడికి వెళ్ళి చూడు. మేము రావడానికి కొంచెం టైం పట్టేట్టుగా ఉంది. ఉంటాను. తాత, చెప్పమ్మా, ఏమైంది? పిన్నికి అస్సలు బాగలేదు. చైత్ర పిన్ని గురించి ఆలోచించి ఆలోచించి జ్వరం వచ్చినట్టుంది. ఒక్కసారి మేడంకి ఫోన్ చేసి పిన్నిని చూడమని చెప్పు. సరే, ఒకసారి ప్రయత్నిస్తాను. హలో, శివగామి మేడం, నేను చైత్ర తండ్రిని మాట్లాడుతున్నాను. మేడం, ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? చెప్పండి. అమ్మా, మీరొక చిన్న హెల్ప్ చేయాలి. నా చిన్న కూతురికి ఆరోగ్యం పాడైంది. దానికి తన అక్క మీద బెంగగా ఉన్నట్టుంది. మీరొకసారి వచ్చి పలకరిస్తే మా కూతురు కోలుకుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని నాకు తెలుసు మేడం. మీరేమనుకోకపోతే కొంచెం ఈ సాయం చేయండి మేడం. అలా అడగడం తప్పని తెలుసు. మీరు పెద్ద మనసు చేసుకొని ఒక్కసారి చైత్ర రూపంలో వచ్చి వెళ్తే బాగుంటుంది మేడం. నా కోసం, నా వాళ్ళ కోసం పెద్ద మనసు చేసుకోండి మేడం. మీరిప్పుడే రానవసరం లేదు. మీకు సమయం దొరికినప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళండి మేడం. ఉంటాను మేడం. ఏంటి, మీ వదినింటి నుంచి పారిపోయి వచ్చేసావా? దానికేం అవసరం ఉంది? అర్జున్ గారు వచ్చారు కదా, మరెక్కడికి వెళ్తుంది? ఆ భయంతో పారిపోయి వచ్చింది. రావణే చెప్పాడు అక్కడికి వెళ్లాల్సిన పని లేదు అని. మళ్ళీ అవసరమైనప్పుడు వెళ్ళమని చెప్తానన్నాడు. ఏం అవసరం లేదు. అనవసరంగా వెళ్ళి ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం? ఇక్కడే ఉండు. లేదా మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం. ఓ, అదా నీ ప్లాను? మీరొకరు పానకంలో పుడకలాగా. అసలు అప్పుడే 4 తగిలించుంటే మీ మేనకోడలికి మంచి లక్షణాలు వచ్చుండేవి. శుభం. నాకు ఇంపార్టెంట్ కాల్ ఉంది, బయటికి వెళ్ళు. ఇంపార్టెంట్ కాలా? సరే, మాట్లాడుకో. హలో, రావణ్ కాల్ చేశారు. నిన్ను ఇంటికి పిలిపించమన్నారు. మరి అర్జున్ నన్ను అడిగితే? అది నేను మేనేజ్ చేస్తాను. సరే, వస్తాను.